ఈ రోజు మనం వెల్ కనెక్టెడ్ ఏరియాలో ఉన్న రెడీ టు మూవ్ 3 BHK అపార్ట్మెంట్ ని చూడడానికి వచ్చాం. హే హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు డే 25 Asset 100 Days 100 Properties సిరీస్ ఇన్ హైదరాబాద్. ఇదే ఇప్పుడు మనం చూడబోయే 3 BHK స్టన్నింగ్ ఫ్లాట్. రండి చూసేద్దాం. మీరు చూస్తున్న ఈ వైల్ ఎంట్రన్స్ లోనే ఈ మెయిన్ డోర్ అనేది చాలా నీట్ గా ప్రీమియం లుక్ అండ్ డిజైన్ తో ఇచ్చారు. అండ్ లాక్ బేస్ కూడా చాలా నీట్ గా ఉంది. ఇది మన లివింగ్ ఏరియా. ఈ స్పేస్ అంతా కూడా కొంచెం స్పేషియస్ గా అండ్ పర్ఫెక్ట్లీ 2 sides మనకి వెంటిలేషన్ డోర్స్ అయితే ఇచ్చారు. విత్ గ్రిల్ అండ్ నెట్స్ తో ఇచ్చారు. కంప్లీట్లీ వెంటిలేషన్ అయితే సన్ లైట్ కి కానీ చాలా బాగుంది. అండ్ కమింగ్ టు హియర్, ఈ స్పేస్ అనేది మనకి డైనింగ్ ఏరియాకి అండ్ లివింగ్ ఏరియాకి మధ్యలో పార్టీషన్ కూడా ఇచ్చారు. ఈ స్పేస్ వచ్చేసేసి మనకి సోఫా సెట్స్ కానీ, ఎల్ షేప్ సోఫా కానీ, లాంగ్ లెంత్ సోఫాస్ అన్ని కూడా ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఏరియాలో మనకి కావాలంటే పార్టీషన్స్ కూడా మనం పెట్టుకోవచ్చు డైనింగ్ కి లివింగ్ ఏరియాకి మధ్యలో. అండ్ ఇక్కడ నుంచి మనకి చూసుకుంటే పక్కనే లివింగ్ ఏరియా పక్కనే మనకి వెల్ స్పేస్ తో పూజా రూమ్ అయితే ప్లాన్ చేసి ఇచ్చారు. అండ్ ఇక్కడ వెంటిలేషన్ బాగుంది, ప్లస్ లైటింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంది. ఈ పూజా రూమ్ తర్వాత పక్కనే మనకి ఓపెన్ స్పేస్ ఏరియాతో కిచెన్ అనేది ప్లాన్ చేశారు. అండ్ ఇప్పుడు ఈ కిచెన్ చూసుకుంటే కంప్లీట్ గా ఎల్ షేప్ లో ఇచ్చారు. ఈ ఓపెన్ కిచెన్ మనకు చూసుకున్నట్లయితే లైక్ ఎల్ షేప్ సైజ్ లో వచ్చింది. అండ్ కమింగ్ టు హియర్, ఇక్కడ మనకి వాటర్ ప్లస్ సింక్ ఇచ్చారు వాటర్ ట్యాప్స్ తోని. అండ్ ఈ ప్లేస్ లో మీరు కంఫర్ట్ గా నిల్చొని వాషింగ్ చేసుకోవచ్చు, అంత ఫెసిలిటీగా ఉంది. అండ్ కమింగ్ టు హియర్ వీ హ్యావ్ అ వెంటిలేషన్ పర్ఫెక్ట్లీ. చాలా మంచి విండోస్, స్లైడింగ్ డోర్స్ ఇచ్చారు ఇక్కడ. అండ్ మీ కుకింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. ఫుడ్ లవర్స్ కానీ, కుకింగ్ లవర్స్ కానీ, ఈ కిచెన్ స్పేస్ కానీ ఏరియా వైజ్ తీసుకుంటే మాత్రం ఎక్స్పీరియన్స్ చాలా అంటే చాలా బెటర్ గా ఉంటుంది. అండ్ దీని పక్కన మనకి మంచి స్పేస్ తో అండ్ ఇక్కడ చిన్నగా యూటిలిటీ ఏరియా అయితే అరేంజ్ చేశారు. అండ్ ఇక్కడ ఒక వాషింగ్ మిషన్ అట్లాంటివి కూడా మీరు అరేంజ్ చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ ఈ ప్లేస్ అంతా కూడా కొంచెం స్పేషియస్ గా కిచెన్ కి అండ్ యూటిలిటీ ఏరియా కి అండ్ పర్ఫెక్ట్ వెంటిలేషన్ అక్కడ నుంచి మీకు మార్నింగ్ అయితే వస్తుంది. కమింగ్ టు హియర్, మనకి ఈ స్పేస్ లో ఇక్కడ నీట్ గా 3 bedrooms అయితే అరేంజ్ చేశారు. ఇప్పుడైతే ఫస్ట్ బెడ్రూమ్ చూద్దాం రండి. కమింగ్ టు ఇన్సైడ్, ఈ బెడ్రూమ్ స్పేస్ కి అయితే కంప్లీట్ గా లార్జ్ సైజ్ విండోస్ తోని మంచి గ్రిల్స్ అండ్ నెట్ తో స్లైడింగ్ డోర్స్ తో విండోస్ వెంటిలేషన్ అయితే ఇచ్చారు. పర్ఫెక్ట్ లైటింగ్ కి చాలా బాగుంటుంది. అండ్ ఈ స్పేస్ లో లైక్ మీరు స్టడీ ఏరియా కానీ, లేకపోతే వర్క్ ఫ్రమ్ ఆఫీసెస్ అట్లాంటివి కూడా అరేంజ్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ మీరు బెడ్ వేసుకోవడానికి కూడా ఈ ఏరియా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ కమింగ్ టు హియర్, ఈ ఏరియా మనం చూసుకుంటే లాంగ్ సైజ్ సెల్ఫ్స్ తోని నీట్ గా కబర్డ్స్ కూడా మీరు అరేంజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఇప్పుడు నెక్స్ట్ బెడ్రూమ్ చూద్దాం రండి. అండ్ కమింగ్ టు హియర్, ఇక్కడ మనకి ఏంటి అంటే ఈ బెడ్రూమ్ కి ఆపోజిట్ వాష్రూమ్ ఇచ్చారు. ఇది కామన్ వాష్రూమ్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు హియర్, ఇక్కడ వాష్ ఏరియా కూడా ఉంది. అండ్ నీట్ స్పేస్ తో 2 bedrooms కి మధ్యలో, వాష్రూమ్ కి మధ్యలో నీట్ స్పేస్ తో వాష్ ఏరియా అనేది ఇక్కడ అరేంజ్ చేశారు. సో ఇప్పుడు ఈ సెకండ్ బెడ్రూమ్ చూద్దాం రండి. నౌ ఈ బెడ్రూమ్ చూసుకుంటే చాలా స్పేస్ తో ఇచ్చారు. కంప్లీట్ గా లైక్ మాస్టర్ సైజ్ బెడ్ అండ్ ఈ వార్డ్రోబ్ ఏరియా కూడా చాలా స్పేషియస్ గా ఉంది. అండ్ కబోర్డ్స్ పెట్టుకోవడానికి కూడా చాలా అంటే చాలా అండ్ మంచి ఇంటీరియర్ అనేది రూమ్ లో ప్లాన్ చేసుకోవచ్చు అంట. అండ్ కమింగ్ టు హియర్, ఇక్కడ పక్కనే మీకు నీట్ గా సెల్ఫ్స్ అనేది డిజైన్ చేశారు. ఇక్కడ కూడా మీరు ఏదైనా ఎసెన్షియల్ నీడ్స్ కోసం స్టోరేజెస్ అట్లాంటివి కూడా ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు. అండ్ ఈ ఏరియా వచ్చేసేసి వెంటిలేషన్ కి ప్లాన్ చేశారు విత్ స్లైడింగ్ డోర్స్. అండ్ కంప్లీట్ గా ఒకవేళ మీకు ఇక్కడ కావాలి అనుకుంటే యూ కెన్ ఆల్సో అరేంజ్ టీవీ అనమాట. టీవీ యూనిట్ లాగా కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంది. ఈ అటాచ్డ్ వాష్రూమ్ ఒకసారి చూసుకుంటే విత్ ప్రీమియం టైల్స్ తో ఇచ్చారు. మంచి స్పేస్ తో ఉంది విత్ మోడర్న్ లుక్. అండ్ దీని పక్కన ఇక్కడ మనకి లైక్ ఎసెన్షియల్ నీడ్స్ కోసం సెల్ఫ్స్ కూడా నీట్ గా అరేంజ్ చేసి ఇచ్చారు. దీని తర్వాత మనకి రాగానే పక్కకే మనకి నెక్స్ట్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. అండ్ ఇది మనం యాజ్ ఎ గెస్ట్ బెడ్రూమ్ గా లేదా చిల్డ్రన్స్ బెడ్రూమ్ గాను కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. కంప్లీట్ గా ఇక్కడ కూడా నీట్ వెంటిలేషన్ తో అండ్ నీట్ గా ఒక బెడ్ సైజ్ ప్లస్ వార్డ్రోబ్ ఏరియా కూడా మధ్యలో డిస్టెన్స్ కూడా నీట్ గా ప్లాన్ చేశారు. అండ్ ఇట్ ఆల్సో కేమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. వాష్రూమ్ తీసుకుంటే కూడా చాలా స్పేషియస్ గా మంచిగా డిజైన్ చేశారు. కంఫర్ట్ దీనిలో ఉన్న హైలైట్ ఏంటి అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ అడ్వాంటేజ్ మనకి ఇక్కడ నుంచి అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు ఇది హ్యాస్ ఎ యూటిలిటీ ఏరియా ఆర్ స్మాల్ బాల్కనీ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒక 2 members అయితే సిట్టింగ్ కి కంఫర్టబుల్ గా సరిపోతుంది. లేదా ప్లాంట్స్ అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా మీరు ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఆఫ్ ద బెస్ట్ ఏంటి
ఏంటి అంటే ఇక్కడ నుంచి మనకి వ్యూ కూడా చాలా బాగుంది. కమింగ్ టు హియర్ ఇక్కడ నీట్ గా సెల్ఫ్స్ కూడా అవన్నీ అరేంజ్ చేశారు. స్టోరేజ్ కెపాసిటీ అట్లాంటివి ఏమన్నా మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ ఇచ్చారు అండ్ ఇది చూసుకుంటే ఇది చాలా స్పేషియస్ గా ఉంది. అండ్ ఇది మనకి చాలా పెద్ద స్పేస్ తో లివింగ్ హాల్ గా లేదా డైనింగ్ ఏరియా లా కూడా యూస్ చేసుకోవచ్చు. అంత పెద్ద స్పేషియస్ గా ఉంది. సఫిషియంట్ ఒక 5 to 6 సీటర్ డైనింగ్ టేబుల్ అనేది కూడా ఇక్కడ నీట్ గా మీరు అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ అడిషనల్ గా ఏంటి అని అంటే ఫ్రమ్ ద ఆపోజిట్ టు హియర్ వి హ్యావ్ ఎ టీవీ యూనిట్ అన్నమాట. చాలా పెద్ద టీవీ యూనిట్ అయితే అరేంజ్ చేశారు. పక్కనే డైనింగ్ ఏరియాకి ఆపోజిట్ మంచి వ్యూ తో అండ్ ఎక్సలెంట్ స్పేషియస్ లెంతీగా ఉన్న బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారు అనమాట. చూస్తున్నారు కదా బాల్కనీ ఎంత లెంతీగా లాంగ్ గా ఉందో. అండ్ ఇక్కడ మీరు లైక్ లాండ్రీకి అట్లాంటి వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు లేదా నీట్ గా ప్లాంటేషన్స్ అట్లాంటివి కూడా నీట్ గా అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు హియర్ ఇక్కడ మీరు సిట్టింగ్ స్పేస్ అనేది కూడా అరేంజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. అండ్ దట్ టు అక్కడ ఎంత లెంత్ ఉందో సేమ్ అదే లెంత్ సైడ్ అక్కడ కూడా మీకు అంతే స్పేస్ ఇచ్చారు. అండ్ అట్మాస్ఫియర్ ఇక్కడ నుంచి చూసుకుంటే కూడా అవుట్ ఆఫ్ లుక్ బాల్కనీ చాలా మంచి వ్యూ, రోడ్ సైడ్ వ్యూ, బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్ అంతా కూడా చాలా మంచి వ్యూ తో ఉన్నాయి. అండ్ ఈ ఫ్లాట్ వచ్చేసేసి మనకి సైజెస్ చూసుకుంటే 1530 to 1881 SFTs తో వచ్చింది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసేసి మనకి కంప్లీట్ గా 5 floors లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఈచ్ ఫ్లోర్ కి 3 flats అవైలబుల్ లో ఉన్నాయి. అది కూడా ఈస్ట్ ఫేసింగ్స్ లో ఇచ్చారు. సో ఈ ప్రాపర్టీ అమ్యూనిటీస్ చూసుకున్నట్లయితే లిఫ్ట్, కార్ పార్కింగ్ ఏరియా, పవర్ బ్యాకప్, 24/7 గేటెడ్ సెక్యూరిటీ, ఇంకా CCTV కవరేజ్. ఈ ప్రాపర్టీ ప్రైస్ చూసుకున్నట్లయితే పర్ SFT 5700 రూపీస్. సో ఈ ప్రాజెక్ట్ లొకేషన్ యాక్సెస్ చూసుకున్నట్లయితే వాకబుల్ డిస్టెన్స్ లోనే నాగోల్ మెట్రో అండ్ 5 minutes లో ఉప్పల్ మెట్రోకి రీచ్ అవ్వచ్చు. సో లోకల్ ట్రాన్స్పోర్టేషన్ చూసుకున్నట్లయితే కూడా చాలా నియర్ బై లోనే ఉంది. సో ఇక్కడ నుంచి మనకి స్కూల్స్, కాలేజెస్, మాల్స్, హాస్పిటల్స్ అన్ని కూడా 5 to 10 minutes డిస్టెన్స్ లోనే ఉన్నాయి. సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద లేదా డిస్క్రిప్షన్ లో ఇచ్చిన నంబర్ కాల్ చేసి మీ సైట్ విజిట్ ని బుక్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా ప్రాపర్టీ గురించి చూస్తున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఇలాంటి అఫోర్డబుల్ ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏ లొకేషన్ లో ప్రాపర్టీ కావాలో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.